చదువుకున్నటువంటి బడుగు బలహీన పేద వర్గాల పిల్లలు బ్రతికేటువంటి పరిస్థితి ఇక్కడ లేక, కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడేటువంటి రాక్షస క్రీడలో బలిగా లేక పక్క రాష్ట్రాలకు వెళ్లి చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న హోటల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ చదువుకునే పిల్లలు అక్కడే, ఏ జిల్లాలో చదువుకుంటారో ఆ జిల్లాలో ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆ జిల్లాలోనే మంచి ఐటీ కారిడార్లో సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి. కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని దగ్గరగా చూసుకుంటూ పోషించుకునే పరిస్థితి చూసాం మనం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకునే పిల్లలు ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు. దానికోసమే బీసీలందరూ ఏకం కావాలి, మరలా మన రాష్ట్రంలోనే మనం బ్రతకాలంటే అందరూ ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి తెలియజేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపే విధంగా కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఒకే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాడే కడదామంటే పాడే కట్టడానికి కూడా కావాల్సింది బీసీలే. ఎందుకు చెప్తా ఉన్నా అంటే పాడే కట్టడానికి కట్టెలు రెడీ చేసేది మేదర్ సోదరులు, కుండ తయారు చేసేది కుమ్మర్ సోదరులు, గుంత రెడీ చేసేది వడ్డెర్ సోదరులు, కర్ర సాగు రెడీ చేసేది యాదవ్ సోదరులు, పాడేపై కట్టడానికి బట్ట తయారు చేసేది చేనేత సోదరులు, ఆఖరికి శంఖం ఊది పాడేని తీసుకెళ్లి గుంటలో పెట్టడానికి జంగం దేవర శంఖం ఊదిన తర్వాతనే ఈ పాడేని తీసుకెళ్లి మనం బంగాళాఖాతంలో కలిపేద్దామని చెప్పి బీసీ సోదరులందరూ దానికి సమాయత్తం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జనసేన, జై టీడీపీ, జై హో బీసీ.